హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పవనేహ. సో ఈ రోజు మనం ఏం చేస్తున్నాం? సమోసా ఆలు సమోసా బై మంజమ్మమ్మ. ఓకే, మా ఇంటి వెనక చెట్లకి పూలు ఎంత బాగా పూసాయో చూడండి. మా అమ్మ సమోసాలు చేయడంలో ఎక్స్పర్ట్ అన్నమాట. సో ఆ ప్రాసెస్ ఏంటో ఎలా చేస్తుందో ఈ వీడియోలో చూసేయండి. అమ్మ ఏం చేస్తున్నావు? ఆలు సమోసా నువ్వు చేయమన్నావు కదా. నా కోసం చేస్తాను, మీ అల్లుడి కోసం చేస్తాను? మా అల్లుడి కోసమే కానీ నీకోసం వెళ్ళే. దీనికి ఏమేం కావాలి చెప్పు. దీనికి కావాల్సినవి ఆలు, పచ్చి బఠానీ, పుదీనా, నిమ్మకాయలు. ఓకే, వేరే నిమ్మకాయలు అంతేనా? మెయిన్ కావాల్సిన పదార్థాలు. ఓకే, కర్రీ కావాల్సిన పదార్థాలు. ఫస్ట్ ఏం చేసుకోవాలి? ఆలుని ఫస్ట్ ఆలుగడ్డను మంచిగా కడుక్కొని తర్వాత వాటిని కట్ చేసుకొని కుక్కర్లోకి తీసుకోవాలి. ఓకే, బాయిల్ చేస్తున్నావా? వాటితో పాటు పచ్చి బఠానీ కూడా దాంట్లోనే వేస్తే రెండొకసారి ఉడుకుతాయి. ఓకే, రెండొకసారి ఉడికిపోతాయా? ఇప్పుడు తీయడం కంటే బాయిల్డ్ అయినాక తొందరగా వస్తుంది. ఆలుగడ్డలతో పాటు శాస్త్ర రోజు అమ్మమ్మ దగ్గరనే ఉంటాను. వంటలు ఎప్పుడు నేర్చుకుంటావు? నేర్చుకునేటప్పుడు. సూపర్ పని. పచ్చి బఠానీ కూడా వేయాలి. రెండు ఈక్వల్ గా వేసుకోవాలన్నా? మరి ఆలుగడ్డ ఎక్కువ, పచ్చి బఠానీ తక్కువ వేసుకోవాలి. నానబెట్టుకున్నాం కాబట్టి తొందరగానే పచ్చి బఠానీ కూడా ఉడుకుతాయి. కాదే, రెండు ఈక్వల్ క్వాంటిటీ ఉండాలా? ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఉండాలా అట్లా అంటున్నా. లేదు, పచ్చి బఠానీ తక్కువ ఉండాలి. ఆలు తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు. ఓకే, ఆలు కూడా మనకు కావాల్సిన వాటి కోసం. ఓకే, ఎట్లా మరి ఎన్ని విజిల్స్ రానిస్తావు? 2 విజిల్స్ వస్తే చాలు. ఓకే, వాటిలో కొన్ని వాటర్ పోసుకొని ఆవిరికే ఉడుకుతాయి. ఎందుకు ఊకే కింద గ్యాస్ ఆఫ్ చేస్తావు? ఎందుకు ఆఫ్ చేస్తావు? ఊకే ఆన్ చేసుకోవాలా చెప్పు. నాకు అలవాటు. స్టార్టింగ్ లో చెప్పిండ్రు అది గ్యాస్ అంటే భయం నాకు. ఎప్పుడైనా నా పని అయిపోగానే ఆఫ్ చేయడం అలవాటు. ఆటోమేటిక్ గా చేయకపోతూనే ఉంటాయి. ఇప్పుడు కూడా అలవాట్లో పొరపాటు. ఇప్పుడు కూడా పోతే ఎట్లా మరి? ఉడకదు కదా. చెప్పు. ఆలుగడ్డ ఉడికే వరకు మనం ఏం చేద్దాం? మైదా కలుపుకుందాం. ఓకే, శాస్త్రం మన కేక్ ఎట్లా వేసినావు? ఓవర్ యాక్షన్ చేయగని చెప్పు. మైదా పిండి గోధుమ పిండితోనా? గోధుమ పిండితో కేక్ చేస్తారు కదా. శనగపిండి. దేంతో చేసిందే? శనగపిండి. అది కేక్ ఆఫ్ బజ్జాని శనగపిండితో చేయడానికి. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? కలుపుకునే ముందు కొంచెం సాల్ట్, శాస్త్ర నెయ్యి ఎందుకు వచ్చిండ్రా అనుకుంటా అన్నది. ఆలుగడ్డ ఎంత చేసుకుంటే కిలో ఆలుగడ్డ చేస్తే 3/4 కిలో మైదా పిండి. ఓకే, ఎందుకు పవన్ నాకు చేసి పెడతావా? ఈ జనరేషన్ లో అంతే కదా. అమ్మ నువ్వు మాకు సపోర్ట్ ఉండాలనే? ఎవరికి సపోర్ట్ ఉండాలి? నిజం ఎట్టుంటే అటే సపోర్ట్. నెయ్యి 2 స్పూన్స్. ఓకే, సాల్ట్ నెయ్యి వేసుకున్నాక మంచిగా కలుపుకొని. సరే, కనీసం వాటర్ అన్న పోస్తా. నీ తృప్తి ఎందుకు కాదన్నారు. పోయినా ఆగా ఒక నిమిషం. చాలా అవి చూసుకుంటూ పోయాలి. చూసుకుంటేనే కదమ్మా పోసేది. పిండి ఎట్లుండాలి? చపాతి పిండి లెక్క ఉండాలా? చపాతి పిండి కంటే పూరి పిండి లెక్క ఉండాలా?
సమోసా పిండి పెట్టుకున్నారు. చపాతీ పిండి కంటే కొంచెం స్మూత్ గా పని చేస్తున్నావా? ఎక్కువనే అన్నావు, మళ్ళీ ఎక్కువనే అన్నాక 2 చెంబులు పోసినావు. ఏందన్నట్టు నాకు తెలియదు అనుకుంటానవా? నాకు నీళ్ళు ఎంత పడతాయో నీకు తెలియడానికి ఇష్టం ఉన్నట్టు పోస్తే వీలైపోతుంది కదా. ఒకసారి చెప్తే నెక్స్ట్ టైం మంచిగా చేసుకుంటా. సరే పోతాను పోతు. ఇప్పుడు నాకు కావాల్సిన పోతా. పోయి చాలు చాలు. సైడ్ నుంచి వాటర్ వస్తున్నాయన్నమ్మా కుక్కర్ నుండి. ఎందుకంటే ఎందుకు నీళ్ళు పడుతున్నాయి? కొంగ పెట్టిన ముద్ద లేదు లేదు నేనే నన్ను అనడమే ఎంత నమ్మకమో. పనిగా పెట్టుకుంటావు. ఒక్కసారి అమ్మా, ఒక్కసారి మారిపోయినట్టున్నది అంతే. నమ్మకం. అదే నా ఫాల్ట్ కాదు, కుక్కర్ రబ్బర్ ఫాల్ట్. అద్భుతమైన వాసన. శాస్త్ర ప్రమోషన్స్ అనే నిజంగా కూడా బాగుంటది జిఆర్బి. బాగుంటది. మనం ఇంట్లో వేసుకుంటే ఎట్లుంటాయో అట్లా ఉంటది. చాలు చాలు చాలా ఇలా తీసుకొని ఇలా దీన్ని ఇలా కొడితే వస్తుంది. మిడిల్ క్లాస్ కుక్కర్స్ అమ్మా ఇలానే ఉంటాయి. ఇట్లా కొంచెం సాఫ్ట్ గా అయ్యే వరకు మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు అదే పిండి నేను కలిపితే ఎట్లుండేది? హార్డ్ అయ్యింది. మీలో ఎంతమంది సీజన్ లో మామిడికాయలు పిచ్చి పిచ్చిగా తింటున్నారు? నేనైతే ఘోరంగా తింటున్నాను. ఇదైతే రోజుకొకటి తింటాంది. రోజుకోటి కాదు, నైట్ డిన్నరే అది. ఏంది? రోజుకొకటి కాదు, నైట్ డిన్నరే అది. మ్యాంగోస్ తిన్నారా? వెరీ గుడ్ సహస్ర, కీప్ ఇట్ అప్. ఒక చెట్టు మీద 3 పక్షులు ఉంటాయి. ఆకు పాకు పీకు. ఆకు పాకు ఎగిరిపోతాయి. ఇంకొకటి ఏముంటది? పిన్ని, నువ్వు నన్ను కొడతా అని తెలిసి పిన్ని పీకి ఉంటుంది. పీకు పీకు పీకెను. పిన్ని నేను ఒకటి చెప్తా, నవ్వకుంటుంటే నీకు చాక్లెట్ ఇస్తాను. ఓకే. నిప్పులో నిమ్మకాయ, గుండెలో దొండకాయ, తరతరాల విరైన ఈ ఇడ్లీలు ఆడవాళ్ళకే ఆవాలు. రాజ్యమా తగిలిపడు, ఇడ్లీ రెడీ. ప్లేట్ 10. సూపర్. ఎక్కడ నేర్చుకున్నావు? జస్ట్ మనమే క్రియేట్ చేసినాం. వావ్. ఇంకేమన్నా వచ్చా? ఇంకేం కావు. మకాయలు కోసుకున్నావు. ఇదేంటిదే? కొత్తిమీర, పుదీనా అంతా కట్ చేసుకున్నావా? కరివేపాకు తీసుకురా సహస్ర, మన చెట్టుకుంది. మా ఇంటి వెనక ప్లేస్ అయితే చాలా పీస్ఫుల్ గా ఉంటది. ఆ చెట్లు అవన్నీ చూస్తుంటే మంచి విలేజ్ వైబ్స్ వస్తాయి. ఇక్కడ మా సహస్ర ఉల్లి మొక్క నాటిందట, చూపిస్తుంది. సరదామా? అర్థం. పోయింది. ఆగే అది ఇంకా పోయింది. వస్తుంది. మంచిగా ఉడికిపోయినాయి. దాన్ని స్మాష్ చేసుకోవాలా అమ్మా? అంటే చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి పీసెస్. స్పూన్ ఏమంటే స్పూన్ సహస్ర సహస్ర కూడా హెల్ప్ చేస్తాను పాపం. రాట్లేదా? ఏంటి సహస్ర రాట్లేదా? రావట్లేదా? మనం ఆలు అండ్ పచ్చి బఠానీ కలిపి ఉడకబెట్టుకున్నాం కదా, సో అందులోంచి ఆలు అండ్ పచ్చి బఠానీ సపరేట్ చేసేయాలి. పచ్చి బఠానీ మంచిగా ఉడికిపోయినాయి. నెక్స్ట్ కొంచెం చూద్దామా? సూపర్. నెక్స్ట్ ఆలుగడ్డ. బాబాయ్ ఆలుగడ్డ పొడి పెట్టుకున్నా. ఏం చెప్తావు? పొడి పెట్టుకుంటాం. స్టార్ట్. ఆలుగడ్డ అయిపోయింది. మీ ఇద్దరు పోటీ పెట్టుకుంటే అది ఎప్పుడు స్టార్ట్ చేసింది? మీ ఇద్దరు పోటీ పెట్టుకుంటే నాకు కూడా తొందరగా అయిపోతుంది పని. ఇది రియలైజేషన్. మొత్తం ఆలుగడ్డలు పొట్టు తీయడం అయిపోయింది. మొత్తం నా వల్లనే అయిపోయింది. ఏంది మళ్ళీ చెప్పు? మొత్తం నా వల్లనే అయిపోయింది. పొట్టు నీ దగ్గర ఎక్కువ ఉంటే నువ్వే తీసినట్టానే? బాగా పొట్టు లాక్కున్నావు మొత్తం. ఇంకా లాక్కుంటా. సరే నువ్వే తీసినావు. థ్యాంక్ యూ. క్రెడిట్ గోస్ టు సహస్ర. చప్పట్లు చప్పట్లు. గ్లాస్.
ఉడకబెట్టిన ఆలుగడ్డలను మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఓకే. దాంట్లో ఏమేమి వేస్తున్నావు? నల్ల గింజలు, పోపు గింజలు, జీలకర్ర, కొత్తిమీర, కరివేపాకు, ఓకే. పుదీనా. పుదీనా తోటి ఫ్లేవర్ మంచిగా వస్తుంది. తర్వాత ఏమేస్తున్నావు? పచ్చి బఠానీ. నెక్స్ట్ పసుపు. నెక్స్ట్ ఆలు, స్మాష్ చేసుకున్న ఆలు. ఓకే. దీంట్లో సరిపడినంత కారం వేయాలి, తగినంత ఉప్పు. కొంచెం తక్కువ వేసుకుంటే చూసినాక మళ్ళీ వేసుకోవచ్చు. గరం మసాలా, ఉప్పు, కారం, గరం మసాలా వేసుకున్నాక మంచిగా కలుపుకోవాలి. కలర్ బాగుంది కదా, సూపర్. స్మెల్ మంచిగా వస్తుంది. స్మెల్ బాగా వస్తుంది. యాక్చువల్గా ఆకలి అవుతుందమ్మా. సమోసా ఇస్తామ్మా. లాస్ట్ కి నిమ్మరసంతో ఫినిష్. చాలా ఈజీ ప్రాసెస్. అవునా, చేస్తే తెలుస్తుంది. ఆ స్టఫింగ్ కొంచెం కష్టం కానీ. ఎన్ని వండుతున్నావు? 2 నిమ్మకాయలు. ఇక్కడ యాక్చువల్లీ మేము సహస్రం మీద ప్రాంక్ చేస్తున్నాం. చేసిన కర్రీలో చాలా ఉప్పు యాడ్ చేసి దానికి ఇచ్చాం టేస్ట్ చేయమని. పాపం దాని రియాక్షన్ చూడండి ఎలా ఉందో. నిజంగా ఉప్పు ఎక్కున్నదా? కొంచెం ఉన్నది అన్నాడు. నువ్వు టేస్ట్ చేస్తావానే? టేస్ట్ నువ్వు టేస్ట్ చేసినాక అమ్మమ్మకి ఇద్దాం సన్నా. ఏదో తేడాగా ఉందేంటి? ఏమైంది? అయ్యో, అమ్మ బాగా వేసినావా ఉప్పు? ఏమైంది? మొత్తం కూర లేదా? ఉప్పేనా? ఇదేం కర్మరా దేవుడా. ఇంకా కలుపుతుంది అమ్మా, ఇంకెందుకు కలుపు. సో ఇక్కడ పిండి మాత్రం చాలా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఎంత సాఫ్ట్గా ఉంటే అంత మంచిగా వస్తాయి సమోసాలు. కలుపుకున్న తర్వాత దాని మీద ఏదో ఒక ప్లేట్ పెట్టుకోవాలి, పిండి ఎండిపోకుండా ఉంటుంది. ఫస్ట్ వీటిని ముద్దలు చేసుకోవాలా? ఓకే. ఎంత సైజు? మన చపాతీ చేసినంత సైజు. వీటిని ఇప్పుడు లాటించుకోవాలి మన చపాతీ లాగా. కొంచెం పెద్దనా? లాటి మళ్ళీ మధ్యలో కట్ చేయాలి కదా, పల్చగా లాటి. ఓకే. ఈ సమోసాలకి పిండి కొంచెం పల్చగా లాటించుకోవాలి. నేను స్లోగా లాటిస్తున్నా అని మళ్ళీ మా మమ్మీ తీసుకొని లాటిచ్చింది. చపాతీ లాగానే కానీ కొంచెం పల్చగా చేసుకోవాలి. ఓకే. చూడండి, ఇలా చూపిస్తున్న విధంగా పల్చగా లాటించుకోవాలి. చపాతీ అయిన తర్వాత ఇట్లా హాఫ్ మిడిల్ అమ్మ కరెక్ట్ గా వచ్చేటట్టు కట్ చేసుకోవాలి. పోయి ఏంటే స్కేల్ ఎందుకే? స్ట్రేట్ కట్ చేయాలన్నా కదా, స్కేల్ కనిపించే స్ట్రేట్. ఈ పంచింగ్ పలక్నామాకే పంచా. తర్వాత ఏం చేయాలి? మనం కట్ చేసుకున్న చపాతీని తీసుకొని హాఫ్ పీస్ ని పైన తడి చేసుకోవాలి, మనకి అది అతకడానికి. ఓకే. దీన్ని ఒక సైడ్ మధ్యలోకి ఇట్లా మలుచుకోవాలి. తర్వాత నెక్స్ట్ ఇది కూడా తడి చేసుకున్నాం కాబట్టి ఈజీగా అతుక్కుపోతుంది. కోన్ మోడల్ వస్తుంది. ఓకే. తర్వాత ఏమైనా రెడీ చేసుకున్న స్టఫ్తో ఫిల్ చేయాలి. మాకు నార్మల్గా లోపల కర్రీ ఎక్కువ ఉంటేనే ఇష్టం. మీకు కావాలనుకుంటే స్టఫింగ్ తక్కువ కూడా పెట్టుకోవచ్చు. అలా ఫిల్ చేశాక మొత్తం గ్యాప్ లేకుండా అతికించుకోవాలి. ఇక్కడ నేను కూడా ఫర్ ది ఫస్ట్ టైం సమోసాలు ట్రై చేస్తున్నాను. నాకు ఆ సమోసా షేప్ చేయడమే పెద్ద టాస్క్ అయిపోయింది. ఫైనల్గా అయితే చేసేసా.
అది ఏదోలాగా స్టఫింగ్ పెట్టి అతికిచ్చేసా కానీ షేప్ మాత్రం సరిగ్గా రాలేదు, మీరే చూడండి. ఈ గ్యాప్లో మా మామయ్య మా కోసం ముంజలు తీసుకొచ్చారు. సమోసాలు చేయడం అయితే అన్నీ అయిపోయాయి, ఇక గోలిచ్చడమే బ్యాలెన్స్ ఉండిపోయింది. దానికోసం ఒక పెద్ద సైజ్ మూకుడు తీసుకుంటే బెటర్, ఎందుకంటే 4-5 సమోసాస్ ఒకసారే వేసేయచ్చు. ఇక దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసేసి అది వేడయ్యాక చేసుకున్న సమోసాలని అందులో వేయాలి. నిజంగా చెప్తున్నా, నాకు మా అమ్మ చేసే సమోసాల ముందు అవుట్ సైడ్ చేసే సమోసాలు చాలా వేస్ట్ అనిపిస్తాయి. మీరెవరు ఇంట్లో ఇప్పటివరకు సమోసాలు ట్రై చేయలేదంటే ఈ వీడియో చూసేసి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసేయండి. సమోసాలు మంచి గోల్డెన్ కలర్ వచ్చాక అవి తీసేసి ఒక టిష్యూ మీద కానీ ఒక పేపర్ మీద కానీ పెట్టేయండి. మా సమోసాలు అయితే రెడీ అయిపోయాయి. హాట్ గా సమోసాలు రెడీ అయిపోయినాయి. అండ్ కూల్ గా ముంజలు టేస్ట్ చేద్దామని చేద్దాం. ఓకే, శాస్త్ర తీసుకో. అవునా? బాగుంది. సూపర్, బాగున్నాయిగా. బాగుంది. థ్యాంక్ యూ మమ్మీ, బాగున్నాయా? సూపర్. బాగున్నాయి. సేమ్ బయట ఇట్లా అట్నే ఉంది. సేమ్ ఉంటుంది కదా, ఆ పుదీనా ఫ్లేవర్ మంచిగా తెలుస్తుంది. మంచిగా తెలుస్తుంది. నిమ్మకాయ పుల్లగా. దట్స్ ఇట్ గైస్. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కింద కమెంట్ చేసేయండి. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు పవనేహ ఛానల్. బాయ్ బాయ్ అందరికీ.